ప్రజలారా, చంద్రబాబు అనేవాడు మీకు పొరపాటును కూడా సేవ చెయ్యడు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదే అంటారే మోడీ ప్రధానమంత్రి తెలుసు కదా. మోడీ ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ లెక్కేసుకోవాలంటే బీజేపీ తీసి పక్కన పడేయండి. ఒక మనిషిగా టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ ఫెలో మోడీ గారు. ఆ మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన జనమందరూ ఏమన్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హాయ్ అంటే ఏటీఎం లాగా వాడుకొని దొబ్బుతున్నాడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకంటే ఏమైనా ఉందా? ఇదేమన్నా స్టేట్మెంట్ జగన్ గారు ఇవ్వాల, ఇది ప్రతిపక్షం కాబట్టి. ఇంకొకటి ఇవ్వాల, ఇంకో పార్టీ ఇవ్వాల. ఒకప్పుడు ఇచ్చారు కమ్యూనిస్టులు, ఏదో చాలా అవినీతి పరుడని. అవి మర్చిపోయారు పాపం. కొంతమంది మరిపుంటుంది, అది మనం ఏం చేయలేం. కొంతమంది మర్చిపోతుంటాం. కొంతమంది చేసిన అవినీతిని మర్చిపోతారు, కొంతమంది పెళ్ళాన్ని మర్చిపోతుంటారు, కొంతమంది చాలా మర్చిపోతారు పాపం. వాళ్ళు అట్లా అతను అవినీతి పరుడు అని వాళ్లే పుస్తకాలు రాశారు. ఇప్పుడు వాళ్ళకి గుర్తులేదు పాపం, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. గుర్తు లేనప్పుడు పాపం మనం ఏం చేయగలం కానీ వదిలేసేయండి. అందుకని నేను ప్రజలకి మరొకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు వరుసగా లెక్కేసుకోండి. ఓన్లీ ఫస్ట్కి వచ్చేది, హానెస్ట్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మండి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ సేవలు బాగుంటాయి. ఇదొక్కటి మీకు చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఎప్పుడో కలిశారు, కొత్త కలిసేది ఉంది. టీడీపీ కలిసే పోటీ చేశారు చాలాసార్లు అన్అఫిషియల్గా. చూశారుగా మీరు. అది నేను అంటున్నాను. ఇప్పుడు నేను కాపు సోదరులను కూడా చెప్తున్నా, మా కమ్మ సోదరులు కూడా చెప్తున్నా. నేను కమ్మోని, నాకు అమ్మ అభిమానం ఉంది. అదిగో మా అమ్మ నాన్న ఫోటోలు అవి. మా అమ్మ నా సాక్షిగా ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. అది ఎంతవరకు? నా ఐడెంటిటీ వరకు, నా ఉనికి వరకు. అంటే సపోజ్ నా కూతురుద్ది, పెళ్లి చేయాలి, అరే మన ఆడలో మంచి కురాను చూడండి అంటాం. అది సొసైటీ, సంఘం అలా ఏర్పడింది. నేను ఏర్పడలా, సంఘం ఇలా ఏర్పడింది. ఇది కమ్మ, ఇది కాపు. అది గవర్నమెంట్ దాంట్లో కూడా ఉంటాయి, అప్లికేషన్లు ఉంటాయి. కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, అప్లికేషన్లు ఉంటాయి. ఏంటి మీరు కేవలం కమ్మ, ఏంది మీరు ఏంది హిందువా, ఇండియన్ అని ఉంటాయి. అవి ఉన్నాయి. అవి ఉన్నా ఎంతవరకు ఉండాలంటే పరమత సహనం లాగా పరకుల సహనం కూడా ఉండాలి. దాన్ని తెచ్చుకొని గజ్జిలాగా ఏడుసులాగా మన ఒంటికి అంటుకోకూడదు. ఇప్పుడు నా కూతురు ఉంది, పెళ్లి చేయాలి. ఎలా అంటాను? ఒక కమ్మాడు కుర్రాడు తీసుకురారా, పెళ్లి చేద్దాం. కమ్మాడు కుర్రాడు కావాలి. కమ్మాడితో పాటు వాడు మంచివాడా కాదా, అందగాడా కాదా, చదువు ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, వాళ్ళ అమ్మ నాన్న మంచివాళ్ళా కాదా, మంచి కుటుంబమా కాదా, వీటిని తాగుమూతా తిరుగుమూతా, ఇన్ని చూసి పిల్లనిస్తారు. ఎవడు కమ్మాడైనా బాగా చదువుకున్నా వాడు తాగుమూత, అమ్మో తాగుమూత, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, నేను వాడికి పిల్లని ఇవ్వను. ఎందుకేమో మన కమ్మోడేగా. కమ్మోడైనా వాడు ఉత్తముడే ఉండాలి. ఇదే రాజకీయాల్లో పెట్టండి. అదే నువ్వు కమ్మాడికి ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, వాడు తాగుమూతైనా నీ కుటుంబం మాత్రమే నాశనం అవుద్ది, నీ కూతురు కుటుంబం మాత్రమే నాశనం అవుద్ది. కానీ రాజకీయాల్లో కూడా వీడు మన కమ్మోడే కదని ముఖ్యమంత్రి చేస్తే సమాజం నాశనం అవుద్ది. అదే మీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు మన కమ్మోడు ఓట్లేద్దాం వద్దు. వాడు ఎవడైనా కానీ ఇటు మంచోడా కాదా, మన రోడ్లు వేస్తాడా ఈడా, చెప్పిన మాట విండా, వాడు ఏం చెప్పాడో చేస్తాడా చేయడా. చంద్రబాబు చెయ్యడో చెప్పంటారా? 2 రూపాయల కిలో బియ్యం రామారావు వెండుపడిపడిచి నేను ముఖ్యమంత్రి అయ్యాక అవి మొత్తం అమలు చేస్తా, డోంట్ వర్రీ. 2 రూపాయలు అమలు క్యాన్సిల్ చేశాడు. మద్యపాన నిషేధం మళ్ళా పెట్టాడు. 50 రూపాయలు కరెంటు ఇస్తున్నారు, హార్స్ పవర్, అది తీసి పారేశాడు. రామారావు పెట్టిన మంచి పథకాలు అవి, ప్రజలు బాగా నచ్చినవి, దాన్నే ముగ్గురు తీసి పారేశాడు. ఆ పథకాలన్నీ తీసి పారేశాడు. ఇప్పుడు ఇదే జగన్ గారు మీరంతా కలిపి కులం పిచ్చితో జగన్ గారిని పక్కన పెట్టారనుకోండి, ఎన్నెన్ని మంచి పథకాలు ఉన్నాయో మీ ప్రజలకి. కాపోయినా కమ్మైనా అందరి ఆడపడుతులకు చెప్తున్నా, సోదరులకు చెప్తున్నా,
ఎన్ని మంచి పథకాలు మీకు ఇస్తున్నాడో అతను కనుక ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఒక్క పథకం కూడా అమలు చెయ్యడు. దేవుడి సాక్షి చెప్తున్నా. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. అదొక్కటి గుర్తుంచుకోండి. సరే, ప్రస్తుత పరిస్థితి చంద్రబాబుకు సంబంధించి పాపం పండింది. సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు. ఆ తర్వాత రీసెంట్గా వినపడుతున్న పదం ఏంటంటే ఇటీవల కాలంలో జరిపిన ప్రజా యుద్ధంలో ఒక గద్దర్కు పై జరిగిన కాల్పులకు సంబంధించి కూడా చాలా వ్యాఖ్యలు వినపడ్డాయి. చంద్రబాబు టైంలో జరిగింది, చంద్రబాబుకు సంబంధించి అది కూడా ఈయన పాపం పండింది కాబట్టి ఆయన వ్యాఖ్యలు వినిపిస్తాను. ఎవరు పాపం పండింది? చంద్రబాబు ఏం చేశాడు? గతంలో ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు, ఆ తర్వాత రీసెంట్గా గద్దర్ చనిపోయిన నేపథ్యంలో ఆయనకు హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఆయన ఒంట్లో ఉన్న బుల్లెట్ తగిలి ఆయన ఆపరేషన్ చేసి చనిపోయారు. అది కూడా చంద్రబాబు టైంలోనే జరిగింది అనేది ప్రజల్లో వినిపిస్తున్న వినికి కాదు సార్. చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను. అతను జైల్లో ఉన్నాడు. చంద్రబాబు జైల్లో ఉండి రే పొద్దున నాకు పోసాని కృష్ణమురళి కనపడకూడదు, వాడు ఊళ్ళో శ్మశానంలో ఉండాలి. ఉంటా నేను. సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎవడైనా సరే వీడు ఉండటానికి వీల్లేదు, అట ఉండటానికి వీల్లేదు అని ఒకే ఒక అటెంప్ట్ ఉంది. అదొక్క లక్కీగా బతికిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి కోడికెత్తి. దాన్ని ఎలా క్రిమినల్ చేశారంటే ఆ కోడికెత్తంట ఈయన పొడిచారంట. మీరు కదా మీ కొడుకు ప్రమాణం చేసి చెప్పండి. పెద్ద మీ అవినీతి పనులు చాలా మేనేజర్ తప్పించుకున్నారే. ఎలా తప్పించుకున్నారు? ఎవరిని పంపించారు? మిడ్ నైట్ ఎవరిని పంపించారు? ఏ జెండర్ని? మేలా ఫీమేలా? ఎలా 1 వీక్లో మళ్ళా మీరు నిజాయితీ పరులైపోయారు? చంద్రబాబు తోలు ఒలుస్తుంటే లేదు, మొత్తం ప్రపంచ భూగోళం కనపడుతుంది మీకు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీఈస్. అందుకని అయ్యా నన్ను మాత్రం చంపకయ్యా. జగన్ అని తప్పించుకోండి, మంచి హెల్దీ మ్యాన్ కాబట్టి ఒక దెబ్బతో కొంచెం భరించాడు. పైన దాన్ని మళ్ళా మాయగా అందరితో అనిపిస్తాడు. మళ్ళా అతను పొడిచాడట. ఏమండి, అది ఎయిర్పోర్ట్ కదా. ఎయిర్పోర్ట్లో ఎవరు ఉంటారు? సెంటర్లో ఉంటారు. ఆ సెంటర్లో ఉండే పోలీస్ సెక్యూరిటీ మొత్తం ఉంటుంది కదా. ఒకడు ఇంత పవర్ఫుల్ కత్తి లోపలికి ఎలా తీసుకొస్తాడు చెప్పండి? ఆ పొడిచినోడు. జగను చెప్పి నువ్వు ఇట్లా కాళ్ళ కింద పెట్టుకుని రా అంటారా? ఇవన్నీ చూస్తారుగా. ఎంత ఈజీ అయిందంటే వీడు ఏ క్యాంటీన్లో పనిచేస్తున్నాడో ఆ క్యాంటీన్ ఓనరు టీడీపీ వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. మళ్ళీ మీ ప్రెస్ మీట్కి వస్తా అబద్ధం అయితే. అతను వీడు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడా? కాదుగా. ఆడ నుంచి వచ్చారు డైరెక్ట్గా. కత్తి అలా లోపలికి వచ్చింది. అది ఎవరు వాడు పొడుచుకోవడానికా? అతని అదృష్టం ఏంటంటే దేవుడు అతను దయ ఉండి బతికాడు తప్ప. అదే నారాయణ పక్కడు పురుషుడుకు ఒకే దెబ్బ అవుట్, ఆల్ అవుట్. ఇప్పటికి ఇదిగో మా అమ్మ మా పక్క నా బొమ్మ ఉండేది, మావాడు ఎక్కడ పెట్టేది నా బొమ్మ.